నేను తుమ్మల నాగేశ్వరరావు అనేటప్పటికీ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఆయన వరద వచ్చినప్పుడు కొట్టుకొచ్చే తుమ్మమొద్దులు అంటాడు. వరద వస్తుంది, నీళ్లు వరద ఫుల్ ఏది గోదావరికి వచ్చినా లేకపోతే కృష్ణాకు వచ్చినా మీరు చూసే ఉంటారు, లేదా ఏ వరదకైనా ఆ వరదలో వచ్చే కొట్టుకొచ్చే తుమ్మమొద్దు దాని ఎఫర్ట్ ఏమి ఉండదు, అది ఆటోమేటిక్గా ఎక్కడో చోట పూలుద్ది, లేకపోతే ఏ ముద్దు అయినా సరే ఆ వరద దాటి కొట్టుకొస్తుంది. ఈయన కూడా అంతే. ఆయన ఏ పార్టీలో చేరినప్పుడు వచ్చే వరదలో ఆయన కొట్టుకొచ్చి తద్వారా ఆయన మంత్రి పదవులు అనుభవించి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నుంచి లోకి వెళ్ళి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నుంచి కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు గారు రాజకీయ అవకాశవాదం ఎవరిదండి? నీదా, హరీష్ రావుదా, లేకపోతే ఎవరిది? నీకు రాజకీయ భిక్ష పెట్టిన మన ఎన్టీ రామారావు గారిని ఎన్నుపోటు పొడిచి ఆయనని దించిన సంఘంలో నువ్వు హెడ్, నువ్వు ఆయన్ని పక్కన పెట్టినావు. నీకు అస్తిత్వం లేదు, లేకపోతే నీకు ప్రాముఖ్యత లేదు, నీకు అక్కడ వరంగల్ సభలో లేదు, ఇవన్నీ ఏదో మాట్లాడినావు. కానీ నువ్వు అదే హరీష్ రావు గారి ఇంటి ముందు 2018 నుంచి 2023 వరకు ఎన్నిసార్లు పడిగాపులు కాసినావు? ఒక్కసారి నీకు గుర్తుంటే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అనలేక ఇండైరెక్ట్గా మేము మీటింగ్ పెట్టినాం. మీటింగ్ మా హాస్పిటల్ ప్రాంగణంలోనే మీటింగ్ పెట్టినాం. హాస్పిటల్ ప్రాంగణం కబ్జాలో ఉందన్నాడు. ఏ కబ్జాలో ఉంది? నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, అందులో ఏమైనా కబ్జా ఉంటే నువ్వు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకో, లేకపోతే యాక్షన్ తీసుకోకపోతే అక్కడికే వచ్చి ఆ ప్రాంగణంలో మేము ఎక్కడ మీటింగ్ పెట్టినామో అక్కడ నీ ముక్కు నేలకి రాయి తప్పు మాట మాట్లాడినందుకు.